హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను మీ ముందుకు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే వచ్చేసాను. ఎవరైతే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, సో మన ఛానల్లో అయితే కనుక బుక్ రిలేటెడ్ సమ్మరీస్ అలాగే ఏవైనా స్టోరీస్ ఉంటే కనుక నేను షేర్ చేస్తాను. సో ప్రజెంట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా హిందూ మైథాలజీ రిలేటెడ్ స్టోరీస్ అనమాట. సో అవన్నీ కూడా మీరు ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో అర్థం చేసుకోవాలంటే వీడియోస్ని అన్ని ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ. లేట్ అయిన టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో పూర్వం కైలాస పర్వతం మీద మహాశివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరు కూర్చుని ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం పార్వతీదేవి యొక్క వర్ణం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆవిడ యొక్క చర్మం యొక్క వర్ణం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కైలాస పర్వతాల మీద శిఖరాల మీద మంచు అయితే పడుతుంది కదా, ఆ విధంగా ఆవిడ శరీరం అయితే ఉండదు. అంతటి తెలుపు రంగులో అయితే ఆవిడ చర్మం అయితే ఉండేది కాదనమాట. ఆవిడ యొక్క వర్ణం ఎలా ఉండేది అంటే, ఇప్పుడు ఒక కొండ మీద మట్టి ఉంటుంది కదా, సో ఆ మట్టి ఏ రంగులో ఉంటుందో ఆవిడ యొక్క చర్మం కూడా అదే రంగులో ఉండేదన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచు పర్వతం కనుక తీసుకుంటే, మనం ప్రాతకాల సమయంలో అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ పర్వతం అనేది బంగారపు వర్ణంలో మెరుస్తుంది కదా, అదే మీరు సూర్యాస్తమయంలో చూస్తే కనుక అది అంత కాంతివంతంగా ఉండకపోవచ్చు, కానీ అది కూడా ఒక అందంగానే ఉంటుంది కదా, అందమైన దృశ్యమే అనమాట. సన్సెట్ టైం కూడా ఆ మంచు పర్వతాల మీద పడేటువంటి ఆ సూర్యుని యొక్క వెలుగు అనేది అది కూడా అందంగానే ఉంటుంది, కానీ అది అంటే సన్ రైజ్ టైంలో ఉండేటువంటి అంత ప్రకాశవంతంగా అయితే ఉండదు. కానీ ఇదేమి అంత తక్కువగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ పార్వతీదేవి యొక్క వర్ణం కూడా అదే విధంగా ఉండేది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, శివుడు ఆవిడని కాళీ అని పిలుస్తున్నాడు అనమాట. ఇక్కడ కాళీ అంటే నలుపు రంగులో ఉండేది అనేటువంటి అర్థం అయితే వస్తుంది. అయితే అప్పుడు మహాదేవుడు కాళీ అని పిలవగానే పార్వతీదేవికి అయితే ఆవిడ యొక్క చర్మాన్ని ఆయన ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడా అని అనిపించలేదు ఆవిడకి. ఎందుకంటే పార్వతీదేవి స్వయంగా ప్రకృతి అనమాట, ప్రకృతికి మాత ఆవిడ. సో ఇక్కడ ప్రకృతిలో చూస్తే కనుక అనేక జంతువులు పక్షులు ఇలా అనేక రకాలటువంటి జీవజాతులు ఉంటాయి కదా. సో ప్రతి జాతి కూడా ఆవిడ స్వరూపమే. అలాంటప్పుడు ప్రతి జాతి కూడా జీవజాతి కూడా అందంగానే ఉంటుంది. సో అక్కడ ఆవిడ తను తక్కువగా ఏమీ అనుకోలేదు, కానీ శివుడు అన్నటువంటి మాట ఆవిడ హృదయానికి అయితే తీసుకుందనమాట. మీరు కర్పూర గౌరవంలా ఉంటారని చెప్పేసి నన్ను కాళీ అని పిలుస్తున్నారా అని చెప్పేసి అందనమాట. ఇక్కడ కర్పూర గౌరవం అని అంటారనమాట మహాదేవుణ్ణి. సో ఇక్కడ కర్పూర గౌరవం అంటే కర్పూరం కన్నా తెల్లగా ఉండేటువంటిది అనేటువంటి అర్థం అయితే వస్తుంది. అయితే అలా అన్న తర్వాత పార్వతీదేవి ఈ మాటని హృదయానికి తీసుకుంది కదా, ఆవిడ ఏం చెప్తుందంటే, చూస్తూ ఉండండి, నేను తెల్లగా అయ్యి తిరిగి వస్తాను వెనక్కి అని చెప్పేసి ఆవిడ ఇక శివుడు ఇంకొక మాట మాట్లాడే ముందే ఆవిడైతే కైలాసాన్ని వదిలేసి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళి ఆవిడైతే తపస్సు చేస్తూ ఉంది. ఎవరి కోసం అంటే బ్రహ్మదేవుడి కోసం అనమాట. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తూ ఉన్నప్పుడు కొంత సమయానికి బ్రహ్మదేవుడైతే అక్కడికి ప్రత్యక్షమయ్యారు. ఈవిడ యొక్క తపస్సుకి ఆయన ప్రసన్నులయ్యి అక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారనమాట, పార్వతీమాత మీరు తపస్సు అయితే చేయాల్సిన అవసరం లేదు, కేవలం మీరు మీ యొక్క గణాలు ఉంటాయి కదా వారితోటి మీరు ఆదేశం పంపించినా నేను మీకోసం వచ్చిండేవాడిని, దీనికి మీరు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, అంత ఆవశ్యకత లేదని చెప్పి అన్నారనమాట. అయితే అప్పుడు పార్వతీదేవి ఏమందంటే, నాకు ఏదైతే కావాలి అని నేను అనుకుంటున్నానో అది నేనే సంపాదించాలి, అంతేగాని అది నాకు ఉచితంగా రాకూడదు. ఒకవేళ ఏదైనా కనుక మనకు ఉచితంగా వస్తే, ఎవరైనా మనకి ఉచితంగా ఏదైనా ఇచ్చారనుకోండి, వాళ్ళు రేపు కాకపోయినా ఎప్పుడైనా సరే వాళ్ళు నీకు నేను ఇవ్వడం వల్లే నీ దగ్గర ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైనా మనల్ని తక్కువగా మాట్లాడచ్చు. అంటే ఇక్కడ తక్కువగా మాట్లాడతారని కాదు, సో అట్లాంటి అవకాశం అయితే మనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. సో ఇక్కడ కూడా పార్వతీదేవి, నేను కావాలంటే నాకు ఏదైనా వరం కావాలంటే నేను మిమ్మల్ని నేరుగా అడగచ్చు, కానీ అది నేను సంపాదించుకోవాలి కాబట్టి నేను తపస్సును అయితే చేసి మిమ్మల్ని ప్రసన్నం చేసుకున్నాను
అని చెప్పేసి పార్వతీదేవి అన్నమాట. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతున్నారు, సరే నీకు ఏ వరం కావాలో కోరుకో చెప్పు అని అంటే అప్పుడు పార్వతీదేవి చెప్తుందన్నమాట, ఇట్లా మహాదేవుడు నన్ను కాళీ అని పిలుస్తున్నారు కాబట్టి నేను నా యొక్క ఏదైతే మనం మట్టి రంగులో ఉన్నటువంటి వర్ణం అనుకున్నామో ఈ యొక్క వర్ణాన్ని నేను దీన్ని విడిచిపెట్టి నేను కూడా గౌరీగా మారదామని అనుకుంటున్నాను అని. ఇక్కడ గౌరీ అంటే ఏంటంటే స్వచ్ఛమైన తెలుపు అన్నమాట, పరిశుద్ధమైనటువంటి అంటే శుభ్రంగా ఉన్నటువంటి ఒక తెలుపు రంగులోకి ఆవిడ మారదాం అనుకుందనమాట. అలా చెప్పగానే బ్రహ్మదేవుడు కూడా చూసి ఆశ్చర్యపోయాడు అనమాట. కాళీ అంటే నీలో ఉన్నటువంటి మరొక స్వరూపం, దానిని నువ్వు హృదయానికి తీసుకోరాదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు అన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ కాళీ అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు, మీలో ఉన్నటువంటి ఆ కాళీమాత నీ యొక్క ఉగ్ర స్వరూపం, అంతేగాని శివుడు ఏదో కావాలని చెప్పేసి నిన్ను కాళీ అని పిలవలేదు, దాన్ని నీవు పట్టించుకోవద్దు అని చెప్పేసి బ్రహ్మదేవుడు అయితే పార్వతీదేవితో చెప్పారు. అయితే పార్వతీదేవి ఆవిడ నిశ్చయించుకుందనమాట, ఎలాగైనా సరే ఇప్పుడు కైలాసానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆవిడ గౌరీమాతగా తిరిగి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఎలాగైనా సరే తన పూర్వపు వర్ణాన్ని కోల్పోయి మళ్ళీ కొత్త ఛాయను అయితే తను తెచ్చుకోవాలి అనుకుందనమాట. అయితే అప్పుడు బ్రహ్మదేవుడేమో ఈ ప్రకృతిలో నీవే ప్రకృతివి, సో ప్రకృతిలో అనేక జీవులు అయితే ఉంటాయి కదా, అవి ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్ని షేడ్స్ కూడా అందంగానే ఉంటాయి. సో అటువంటి ప్రకృతికి మాత అయినటువంటి మీరు ఇప్పుడు మీరు మీ యొక్క వర్ణాన్ని అయితే వద్దు అనుకుంటున్నారా అని అంటే పార్వతీదేవి లేదు మీరు నాకు ఇది ఇవ్వాల్సిందే అని చెప్పేసి అనగానే ఇంకా బ్రహ్మదేవుడు చేసేదేం లేక ఆయన ఒక కమండలంలో నుంచి నీరు తీసుకొని ఆవిడ మీద జల్లి తదాస్తు అన్నారనమాట. అప్పుడు ఆవిడ పైన అవుటర్ లేయర్ స్కిన్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటి ఆ బ్లాక్ సెల్స్ అన్నీ కూడా బ్లాక్ సెల్స్ ఇన్ ద సెన్స్ ఆవిడ వర్ణం అనేది సాయిల్ కలర్లో ఉంటుంది అనుకున్నాం కదా, సో పైన అవుటర్ లేయర్లో ఉన్నటువంటి ఆ సెల్స్ అన్నీ కూడా ఆవిడ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అయితే అవన్నీ వెళ్ళిపోయి ఆవిడ ఎలా మారింది అంటే గౌరీమాతగా మారింది. ఆవిడ ఇప్పుడు చూడడానికి ఎట్లా ఉంది అంటే కనుక కైలాస పర్వతం యొక్క శిఖరం మీద మంచు ఉంటుంది కదా, సో ఆ మంచు కన్నా కూడా ఆవిడ మరింత పరిశుద్ధంగా ఉందన్నమాట, మరింత తెల్లని రంగులో అయితే మారింది. సో ఆవిడ ఇక చేతులు కాళ్ళు అంతా చూసుకొని ఆశ్చర్యపోతుందన్నమాట. ఏంటి అంటే తనను తాను నమ్మలేకపోయింది తన యొక్క వర్ణం అనేది మారినప్పుడు. అయితే కొంత సమయానికి ఏం జరిగిందంటే అలా ఆశ్చర్యపడే లోపలే తినలో నుంచి ఏవైతే కణాలు బయటకు వెళ్ళిపోయాయో ఆ యొక్క అవన్నీ కూడా మొత్తం అన్ని దగ్గరికి వచ్చేసి ఒక ఆకారాన్ని అయితే అవి సంతరించుకున్నాయి అన్నమాట. సో ఆ ఆకారం అంతా సంతరించుకున్న తర్వాత ఆ యొక్క రూపం అనేది ఎలా ఉంది అంటే నల్లటి ఆకారంలో, అలాగే జుట్టు కూడా చాలా అంటే చాలా నల్లగా ఉందన్నమాట జుట్టు కూడా ఆ యొక్క ఆకారానికి. అలాగే దానికి కళ్ళు కూడా ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయంటే చింతనిప్పులు అంటాం కదా అంతటి ఎర్రగా ఉన్నాయన్నమాట కళ్ళు. సో చూస్తే ఎట్లా ఉందంటే ఉగ్ర స్వరూపం అన్నమాట. ఆవిడ అక్కడ మరొక ఆకారం అనేది అక్కడైతే నిలబడి ఉంది. అయితే పార్వతీదేవికి అర్థం కాక బ్రహ్మదేవుడి వైపు చూస్తే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పారనమాట, మీలో ఉన్నటువంటి ఆ ఉగ్ర స్వరూపమే మీకు ఇక్కడ కాళీమాతగా కనిపిస్తోంది అని చెప్పి అన్నారు. సో ఇక్కడ గౌరీమాత అలాగే కాళీమాత ఇద్దరు కూడా పార్వతీదేవి యొక్క రూపాలన్నమాట. సో అట్లా మారిన తర్వాత ఇక పార్వతీదేవి తిరిగి కైలాసానికి అయితే వెళ్ళింది. సో కైలాసానికి వెళ్ళిన తర్వాత ఆవిడ చూశారు కదా ఇప్పుడు నేను గౌరీగా తిరిగి వచ్చాను అని చెప్పేసి శివుడి ముందు నుంచి ఆవిడ మాట్లాడుతుందన్నమాట. అయితే అప్పుడు మహాదేవుడు నీవైతే వచ్చావు మరి కౌశికి ఎక్కడుంది అని చెప్పేసి ఆయన అడిగారనమాట. అయితే అప్పుడు పార్వతీదేవి కౌశికి గురించి మీకెలా తెలుసు అని అంటే అప్పుడు శివుడు చెప్పారనమాట, నాకు తెలుసు బ్రహ్మదేవుడు ఆ యొక్క స్వరూపానికి ఏదైతే ఇక్కడ కణాలు పార్వతీదేవి నుంచి వేరుగా అయ్యి అవి ఆకారాన్ని సంతరించుకుని అనుకున్నాను కదా, ఆ యొక్క రూపానికి కౌశికి అని పెట్టారనమాట. ఎందుకంటే ఈవిడ యొక్క కణాలని మనం కోస అంటాం అనమాట.
సో దాని నుంచి వచ్చినటువంటి దేవత కాబట్టి ఇక్కడ కౌశికి అన్నారు. కాళీమాత మరో పేరే కౌశికి అన్నమాట. అని అడగగానే పార్వతీదేవికి నచ్చలేదన్నమాట. ఇంతకుముందేమో కాళీ అని అన్నారు, ఇప్పుడేమో కౌశికి అంటున్నారు. సో శివుడేమో తను ఎప్పటికీ కూడా నా కాళీనే అని చెప్పేసి అన్నారు అనమాట. అయితే పార్వతీదేవికి ఏంటంటే ఆ వర్డ్స్ ఏదైతే కౌశికి కానీ కాళీ కానీ అంటున్నారో ఆ యొక్క వర్డ్స్ అనేవి ఆవిడకి నచ్చట్లేదన్నమాట. అయినా శివుడి నోట్లో నుంచి అవే పదాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే అప్పుడు పార్వతీదేవి ఇంకా చూసి నేను కౌశికి కాళీని కాను, నేను గౌరీని. అయితే మీరు కౌశికిని నాలో ఉన్నటువంటి ఆ రూపాన్ని నన్ను బయటకు నా అంతటి నేనే బయటకు తీసుకురావాలని మీరు ఇదంతా చేశారని అడుగుతుందన్నమాట. అయితే అప్పుడు శివుడు చెప్తారు, కాళీ నీ యొక్క ఉగ్రస్వరూపం. ఇప్పుడు కాళీతో అవసరమైతే వచ్చింది, ఒక రాక్షసున్నైతే వధించాల్సి ఉంది. అందువల్లే నేను నీ నుంచి కాళీమాతనైతే బయటకు తీసుకురావాలని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు. అయితే అలాగే ఇప్పుడు మహాశివుడు విభూతిని అయితే పెట్టుకుంటారు కదా నుదుటి మీద. సో దాని రంగు ఎట్లా ఆయన పోల్చారు అంటే గౌరీమాత అలాగే కాళీమాత ఈ వారి యొక్క 2 వర్ణాలు కలిస్తే విభూతి అనేది ఆ రంగు అనేది మధ్యలో ఉంటుందన్నమాట. ఈ 2 కలర్స్కి కూడా బ్లాక్కి వైట్కి మధ్యలో ఉంటుంది, బూడిద రంగులు అంటాం కదా. సో ఆ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే ఇక్కడ కాళీమాత గురించి చెప్తూ ఆవిడ మహాకాలుని యొక్క భార్యగా వర్ణించారు. అంటే శివుడే కాలుడు అనమాట. అంటే కాలానికి అతీతమైనటువంటి వారిగా మనం చెప్తాం ఇక్కడ కాళీమాతని, అలాగే మహాకాల రూపంలో ఉన్నటువంటి శివుడిని. సో వాళ్ళకి కాలంతో సంబంధం లేదనమాట. సో ఎవరైనా కనుక కాళీమాతని వశపరుచుకుందామని ప్రయత్నిస్తే వారిని ఈవిడ ఏం చేస్తుంది, వాళ్ళని శిక్షిస్తుంది అనమాట, వాళ్ళని నాశనం చేస్తుంది. అంతేకాకుండా కాళీమాత ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ విధ్వంసం జరుగుతుందన్నమాట. అంటే అక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా విధ్వంసమైనటువంటి పరిస్థితిలోకి అయితే మారిపోతుంది. అంటే అంతటి ఉగ్ర స్వరూపం అన్నమాట కాళీమాతది. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నాకు కనుక నేను రౌద్రంగా మారినప్పుడు, నేను ఉగ్ర స్వరూపంలో ఉన్నప్పుడు నీవే వచ్చి నన్ను శాంతపరుస్తావు. అంటే ఇక్కడ శివుణ్ణి గౌరీమాత వచ్చి శాంతపరుస్తుంది అనమాట. అయితే ఒకవేళ కాళీమాతకు కనుక ఆవిడ యొక్క ఉగ్రం అనేది అంటే దానికి ఒక లిమిట్ అనేది లేకుండా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతే కనుక అప్పుడు మహాశివుడే వచ్చి ఆవిడని శాంతపరుస్తాడు. సో అదే చెప్తున్నారు గౌరీమాతతో. సో ఈ విధంగా శివుడు కాళీమాత యొక్క విశిష్టతని అలాగే ఆవిడ యొక్క ఇంపార్టెన్స్ని కూడా చెప్పారనమాట. అంతేకాకుండా ఇక్కడ కాళీమాత స్వరూపం అయితే ఎందుకు బయటకు తీసుకురావాల్సి వచ్చిందంటే ప్రతిదానికి ఒక కారణం అయితే ఉంటుంది కదా. ఒక రాక్షసుని అయితే వధించడం కోసం పార్వతీదేవిలో ఉన్నటువంటి ఆ కాళీమాత యొక్క రూపాన్ని అయితే దానిని మెటీరియలైజ్ చేయడానికైతే శివుడు ఆ విధంగా పార్వతీమాతని కాళీ అని అయితే పిలిచారనమాట. సో తద్వారా ఆవిడ తపస్సు చేసి ఆవిడలో ఉన్నటువంటి మరొక రూపాన్ని అయితే ఆవిడ బయటకు తీసుకుని వచ్చింది. సో తను కూడా రియలైజ్ అయింది అనమాట, నాలోనే కాళీమాత స్వరూపం కూడా ఉంది అని చెప్పేసి. సో ఇంతటితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.